నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. వైభవంగా జరుగుతున్న బేతాళ స్వామి జాతర ఉత్సవాలు భక్తులతో కిటకిటలాడిన గుడి ప్రదేశం. రాష్ట్రంలో ఎక్కడా లేని బేతాళ స్వామి గుడి మెదక్ జిల్లా అల్లాదుర్గంలో గల పురాతన దేవాలయం నేడు రంగురంగుల అలంకరణలతో వివిధ గ్రామాల ఎడ్లబండ ప్రదర్శన వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం జరిగే జాతరకు వివిధ రాష్ట్రాల భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ ఈల్ర అనిల్ కుమార్ రెడ్డి, అల్లాదుర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ రేణుకారెడ్డి పర్యవేక్షణలో జాతర ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. లోక రక్షకుడైన యేసుక్రీస్తు మరణ పునరుత్థానమును ఆయన ప్రేమను చాటి చెబుతూ మంథని పట్టణంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో మంథని నియోజకవర్గ క్రైస్తవ పాస్టర్లు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి దైవ సేవకునికి, అదేవిధంగా మంథని కాన్స్టిట్యూషన్ కోర్ కమిటీ సభ్యులకు, అదేవిధంగా మరి మా తోటి దైవ సేవకులకు, మంథని కాన్స్టిట్యూషన్లో ఉన్న దైవ సేవకులకు, సంఘ బిడ్డలందరికీ, అదేవిధంగా మరి ఈ పట్టణవాసులకు ప్రభువు యేసుక్రీస్తు నామమున శుభాలు తెలుపుతూ ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా ఈ రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాం కొరకు, యేసయ్య కొరకు పరుగులు కొనసాగించే ప్రోగ్రాంలో పాల్గొనిన వారందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మరందరికీ మిమ్మల్ందరినీ ప్రేమపూర్వక భూభారతి 2025 చట్టం రైతులకు భద్రత కల్పిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి రైతుకు భరోసా, భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి భూభారతి చట్టాన్ని రూపొందించడం జరిగిందని మంత్రి తెలిపారు. శనివారం భూభారతి చట్టం గురించి ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించేందుకు గాను జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలో దరూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులకు, అదేవిధంగా గౌరవనీయులు శ్రీ మల్లు రవి పార్లమెంట్ సభ్యులు నాగర్ కర్నూలు గారికి, అదేవిధంగా గౌరవనీయులు శ్రీ సంతోష్ బియ్యం గారు జిల్లా కలెక్టర్ గారికి
గౌరవనీయులు లక్ష్మీనారాయణ గారు జిల్లా అదనపు కలెక్టర్ గారికి, గౌరవనీయులు నరసింహరావు గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారు డిసిసిబి ఈరోజు అవగాహన సదస్సుకు వచ్చిన గౌరవ మంత్రివర్యులకు, మనము ఈ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది మీరు ఇంతమంది వినాలని చాలా మంది గ్రామాలకు వెళ్ళి గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ఎంపీ చిన్న చిన్న సమస్యలు అనేది ఈ విధంగా ఉంటాయి. ఒక్కసారి ప్రజలు ఆలోచించాల. ఇప్పుడు ఒక మంత్రులు వచ్చినప్పుడు ఆ సమస్యలని మనము వాళ్ళ దృష్టికి చెప్పి తీసుకొచ్చి అభివృద్ధి కొరికి మన పాటు దయచేసి గౌరవ పెద్దలు ఆలోచించాల. ఎందుకంటే మనకి వచ్చేది మనం వెనుకబడిన ప్రాంతం, ఇప్పుడిప్పుడే అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాం. అభివృద్ధి చేసుకున్నాలంటే మనకు అందరు ఎవరు మంత్రులు వచ్చినా గౌరవంగా వాళ్ళని పిలిపించి వారి సహాయ సహకారం అందించి మనము డెవలప్మెంట్ కొరికి ఈరోజు గౌరవ మంత్రి గారు రెవెన్యూ సదస్సుకు వచ్చినారు. అదేవిధంగా మనకి తీవ్రమైన సమస్యలు, ఇండ్లు లేని సమస్య, హౌసింగ్ మినిస్టర్ కూడా సారే ఉన్నాడు. మనకి ముంపు గ్రామాలు చాలా ఉన్నాయి, కొన్ని వేల ఎకరాలు ముంపుకు గురి అయినాయి, కొన్ని 8 గ్రామాలు ముంపుకు గురై వాళ్ళకి ఎటువంటి ఇంటి సౌకర్యాలు కానీ ఎటువంటి సౌకర్యాలు లేవు. అటువంటి వారికి కూడా 3,500 కాన్స్టిట్యున్సీకి ఇస్తామంటున్నారు. ఇంకా 1000 పెంచండి అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా కొన్ని రెవెన్యూ విలేజ్ మన గద్వాల్ మండలం, మన మున్సిపాలిటీ రూరల్ కలిసి ఒకే మండలంగా ఉంది. దాని కూడా ఒక మండలంగా గద్వాల్ టౌన్ కొత్త ఎంఆర్ఓ తహసీల్దార్ గా కొత్తగా ఒక ఆఫీస్ చేస్తే దాని కూడా ప్రజలకి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారిని రెవెన్యూ మినిస్టర్ గా తీసుకున్నారు. ఒక్క సంవత్సరం వరకు రైతుల సమస్యలు, అదే రకంగా ధరణి వల్ల రైతులు బాధపడుతున్న సంగతులన్నీ క్షుణ్ణంగా చదివి ఏ రకంగా రైతులకి ఉపయోగపడుతుందో ఆ రకంగా భూభారతి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చినటువంటి నాయకుడు మన పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు అధికారులు గాని అనధికారులు గాని రాజకీయ నాయకులు గాని ప్రజల సమస్యల మీద పోరాటం చేసేటటువంటి కార్యక్రమానికే వారు ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా ప్రజలతో పని చేయకుండా ప్రజా సమస్యలు కాకపోతే అక్కడ పోయి ప్రజా సమస్యలు తీసుకున్నామని చెప్పేటటువంటి నాయకుడు మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అదే రకంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు, మిత్రులు, అనుభవజ్ఞులు పెద్దన్న మల్లు రవి గారు, అదే రకంగా పేరున శిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో 2025 భూభారత చట్టం ఏదైతే పేదోడు ప్రభుత్వం కావాలని, అది ఇందిరా ప్రభుత్వం ప్రతి పేదవాడి కన్నీరు తుడవాలని, ప్రతి పేదవాడి ఆవేదన వినాలని, పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలి అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం తప్పకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆనాడు ఏదైతే ధరణి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఎవరికైతే ఇబ్బంది కలిగిందో, రైతన్నలు ఎవరికైతే ఇబ్బంది కలిగిందో ఈ రైతన్నలకి అండగా ఉంటామని చెప్పి ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేసి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్న మాట ప్రకారం ఈనాడు 2000 అయితే పాస్బుక్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వారందరూ ఎవరైతే 2020 చట్టం నాడు సాదా బైనామా అగ్రిమెంట్ కింద ఆన్లైన్ లో అప్లై చేసుకున్న ప్రతి రైతన్నకి అర్హులైన వాళ్ళకి ఈ భూభారత చట్టంలో మార్గాన్ని కనుగోబడింది. అంతేకాదు కొంతమందికి పేర్లు తప్పుపడ్డా, సర్వే నెంబర్లు తప్పుపడ్డా, భూమి ఏరియా తప్పుపడ్డా
ఇతరత్ర ఈ వివిధ కారణాల చేత ఆనాడు ప్రజలు చెప్పులు అరిగిందాక ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ల ఆఫీసుల చుట్టూ పెట్టిన అప్లికేషన్ పెట్టకుండా, అప్లికేషన్ పెట్టినప్పుడల్లా 1000 రూపాయలు ఫీజు కట్టేవాళ్ళు. మన ఈ భూభారతిలో, మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 1 రూపాయి కూడా చెల్లించకుండా ప్రభుత్వ అధికారులే మీ రెవెన్యూ గ్రామాలకు వస్తారు. ప్రభుత్వ అధికారులే గతంలో వివిధ కారణాల చేత భూములుండి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క రైతన్నకు, భూములున్న అసాములకు ఈ భూభారతి చట్టం ఒక మహాప్రసాదం కానుంది. ఆ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. ఇంకా కొంతమందికి పట్టాలు ఇవ్వకుండా కూడా కొన్ని దశాబ్దాలుగా సాగు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు, అది పేరు తప్పబడు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అర్హులైన అందరికీ సమానంగా అవకాశం వచ్చే విధంగా పనిచేస్తారు. దయచేసి అందరు కూర్చోవాలి. గౌరవనీయులు రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి, ఎమ్మెల్యే గారు శ్రీ కృష్ణభవన్ రెడ్డి గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, లైబ్రరీ చైర్మన్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్న అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు మనము రెవెన్యూ మంత్రి గారి ఆదేశం వల్ల, ముఖ్యమంత్రి గారి ఆదేశం వల్ల అవగాహన సదస్సు 2025 రికార్డ్ ఆఫ్ రైట్స్ భూభారతి యాక్ట్. సో ఈ భూభారతి యాక్ట్ అనేది మనకి చాలా మార్పులు తీసుకొని వచ్చి రైతులు మనకి ప్రతిరోజు ఏ సమస్యలు వస్తున్నాయో దానికి శాశ్వతంగా పరిహరించాలి. సివిల్ కోర్టు కాకుండా మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అంతా జిల్లా లెవెల్లోనే రిజాల్వ్ కావాలి అనే ఒక ఉద్దేశంతో నిజంగా వెంకట్రావు గారు అనే ఒక రైతు, వారి కుటుంబం ఈ 6 ఎకరాల సాగులో ఉంది. గతం నుంచి పాస్బుక్ ఉంది. ఈ ధరణి వచ్చిన తర్వాత ఆనాటి పెద్దల చొరవతో ఈ 6 ఎకరాల్లో 4 ఎకరాలు వారి తొత్తులకి ఆనాడు ధరణిలో మార్చారు. ఎందుకు మార్చారు అంటే భూమి సాగు చేసుకోవటానికి కాదు, రైతు బంధు తీసుకోవటానికి. అటువంటి భూమి ఏదైతే ఉందో, రైతన్నలు ఎవరైతే ప్రత్యక్షంగా సాగు చేసుకుంటున్నారో వారికే ఆ భూమి చెందే విధంగా మిగిలిన కొత్తగా ఇచ్చిన పాస్బుక్లు ఇంటికి పంపి యథార్థంగా భూమిని ఎవరైతే సాగు చేసుకుంటున్నారో ఆ రైతన్నకే పట్టా ఇచ్చే కార్యక్రమం ఈ చట్టంలో పేర్కొనబడింది. గౌరవ అధికారులకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఏదో మొక్కుబడిగా మీటింగులు పెట్టడం కాదు. గౌరవ కలెక్టర్ గారు మీ జిల్లాలోని ప్రతి మండలానికి కనీసం అవగాహన సదస్సులో 1 పూటైనా ఉండాలి. వారికి పూర్తి అవగాహన కల్పించాలి. వీటితో పాటు మిగిలిన అధికారులు, మీరందరూ కూడా ఒకప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే, రైతు సాధక బాధకాలు తెలిసిన వాళ్లే, రైతు ఆవేదన తెలిసిన వాళ్లే. ఎవరైతే రైతులున్నారో, ఎవరైతే పేదవాళ్లున్నారో, ఎవరైతే భూములుండి గత ప్రభుత్వంలో ధరణితో ఇబ్బందులు పడ్డ రైతన్నలకి ఈ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాన్ని అయితే మేము చేయగలిగాం. అమలు చేసేది మీరు. అమలు చేసేటప్పుడు చిన్న తప్పు కూడా జరగకుండా, ఎక్కడా రైతన్నని ఆత్మ గౌరవం దెబ్బతినకుండా రైతన్నకి భరోసా కల్పించే విధంగా ఈ చట్టాన్ని అమలు చేసే దాంట్లో అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని మొన్న కలెక్టర్ల మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు ఈ వేదిక ద్వారా ఈ సభలో ఉన్న అధికారులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులకు కూడా తెలియజేస్తున్నాను.
ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం, పేదోడి కన్నీరు తుడిచే ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. తప్పకుండా చిన్న పొరపాటు కూడా జరగకుండా అది గత ప్రభుత్వంలోని పెద్దలు, గత ప్రభుత్వంలోని పార్టీకి సంబంధించిన కార్యకర్తలది నిజంగా న్యాయం ఉంటే కూడా చెయ్యొద్దని నేను చెప్పను, వాళ్ళలాగా తప్పు చెయ్యమని నేను చెప్పను. కానీ పార్టీని అడ్డం పెట్టుకోనో కార్యకర్తలను ఇబ్బంది పెడతామనో ఏదైనా ఎవరైనా గత ప్రభుత్వంలో ఇంకా అటువంటి ఆలోచనలుంటే ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో అటువంటిది చెల్లదు అని ప్రత్యేకంగా అధికారులకు చెప్తున్నాను. చివరగా ఒక యువ కార్మికుల సదస్సు బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని మడ్డి ఎల్లయ్య, కె స్వామి, పోషం, సిపిఐ నాయకులు కె కనకరాజు, గౌతమ్ గోవర్ధన్ పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ పరిరక్షణ కొరకు నూతన బ్లాక్లను, బొగ్గు బావులను ప్రారంభించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ నెల 20న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించే యువ కార్మికుల సదస్సును జయప్రదం చేయాలని ఏఐటీయూసీ మడ్డి ఎల్లయ్య గౌడ్, కె స్వామి, ఆర్ఎల్ల పోషం, సిపిఐ కె కనకరాజు, గౌతమ్ గోవర్ధన్ కోరారు. సిపిఐ జిందాబాద్, భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి, భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి. సింగరేణి యువ కార్మికుల సదస్సును సింగరేణి యువ కార్మికుల సదస్సును నెల 20న జరిగే గోదావరి సింగరేణి యువ కార్మికుల సదస్సును సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి, భారత రేపు యువ కార్మికుల సదస్సుకు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం శాసనసభ్యులు రేపు యువ కార్మికుల సదస్సుకు ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది. ఉదయం 9 గంటలకు ఫ్రాంక్లైన్ మూర్ కాడ నుంచి స్వాగతం చెప్పుతూ ఏదైతే ఫంక్షన్ హాలు శ్రీమై కాడికి పోవడం జరుగుతుంది. ఈ యువ కార్మికుల సదస్సు పెట్టడం వలన సింగరేణిలో ఈ యువ కార్మికులు వచ్చారు. వారికి ఈ పాత కార్మికులు అనుభవంతో ఉన్న చాలా మంది 9 సంవత్సరాల నిరీక్షణ తర్వాత అన్ని ఆటంకాలు తొలగిపోయి అన్ని అనుమతులతో ఒరిస్సా రాష్ట్రంలో 9E బ్లాక్ ప్రారంభమైంది సింగరేణి ఆధ్వర్యాన. రానున్న కాలంలో సింగరేణికి పొంగు బంగారంగా, వజ్రాల గనిగా పేరు తెచ్చే పరిస్థితి ఉన్నది. ఇది 34 సంవత్సరాల కాల పరిమితితో 9E బ్లాక్ కొనసాగుతుంది. సింగరేణికి లాభాల పంట పండించే అవకాశం ఉన్నది. ఈ సందర్భంగా ఇది ఒక పండుగ వాతావరణం, ఒక మంచి వాతావరణంలో మనం అందరినీ అభినందిద్దాం. సింగరేణి కార్మికులకు ఈ విషయాన్ని తెలియజేద్దామని చెప్పి చైర్మన్ అండ్ మేనేజ్ డైరెక్టర్ గారు గౌరవనీయులు బలరాం నాయక్ గారు ఈరోజు ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 11 ఏరియాల్లో అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అయితే ఏఐటీసీ గెలిచినటువంటి 5 డివిజన్లలో అంటే బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి, RG1, RG2 ఇక్కడ గుర్తింపు ప్రాతినిధ్యం ఏఐటీసీ మాత్రమే. కానీ ఐఎన్టీసీ సంఘాన్ని ఆహ్వానించడం జరిగింది. ఇది మేము నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే పండుగ వాతావరణం ఉన్నప్పుడు జాతీయ సంఘాలందరినీ పిలవండి, పిలిచి ఈ యొక్క మంచి వాతావరణాన్ని అందరితో షేర్ చేసుకునే RG1 కార్మికులందరికీ, ఏఐటీసీ ఆఫీస్ బేరర్స్ అందరికీ నమస్కారము. రేపు 20 తారీఖు రోజు యువ కార్మికుల సదస్సు ఏఐటీసీ RG1లో పెట్టడం జరిగింది.
దీని తర్వాత అన్ని ఏరియాలలో జరుగుతుంది. రేపు జరిగే సదస్సును యువ కార్మికులు, మైన్స్ కమిటీ, సేఫ్ కమిటీ, ఫిట్ కమిటీ, సీనియర్ కార్మికులు కూడా అందరూ పాల్గొనాలి. అలాగే సిపిఐ పార్టీ వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మిక నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు కూడా అందరు కూడా ఎక్కువ సంఖ్యలో రావాలని కోరుతూ యువ కార్మికుల ఈ యొక్క సదస్సు ప్రోగ్రాముకు విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు కొత్తగూడ ఎమ్మెల్యే గారు సాంబశివరావు గారు, అలాగే కేయు ప్రొఫెసరు మన నారాయణ గారు, వీరు ఏఐటీసీ జనరల్ సెక్రటరీ కొరింది రాజకుమార్ గారు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డెల్లయ్య గారు, అలాగే కె స్వామి సెంట్రల్ సెక్రటరీ గారు, మిరియాల రాజిరెడ్డి గారు, మిరియాల రంగయ్య గారు, మన అడిషనల్ జనరల్ సెక్రటరీలు అందరూ కూడా అవి ఇచ్చేస్తున్నారు. వీరందరికీ స్వాగతము, సుస్వాగతం. సింగరేణి సంస్థ పరిరక్షణ కొరకు నూతన గనులను ప్రారంభించాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ నెల 20న గోదావరి ఖనిలో ఏర్పాటు చేసే యువ కార్మికుల సదస్సు జయప్రదం చేయాలని సిపిఐ రామగుండం నగర సమితి తరఫున యువ కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ సదస్సును పార్టీ, ప్రజా సంఘాల శ్రేణులు కూడా విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఇవాళ సింగరేణిలో అనేక హక్కులు సాధించి అనేక మంది ప్రాణ త్యాగాలు చేసి ఈ సంస్థను ఇప్పటి వరకు ఏఐటీసీ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ కాపాడిన చరిత్ర ఉన్నది. మరి దాన్ని అదే విధంగా కొనసాగిస్తూ భవిష్యత్తులో నూతన గనులు ప్రారంభించడం ద్వారా యువతకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సిపిఐ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ సదస్సుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారు, అదేవిధంగా ఏఐటీసీ నేత యూసుఫ్ గారు, అదేవిధంగా సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ గారు, మరియు అదేవిధంగా ప్రొఫెసర్ మార్క శంకర నారాయణ గారు హాజరవుతూ ఉన్నారు. కాబట్టి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క సదస్సును విజయవంతం చేయాలని మేము సిపిఐ నగర సమితి తరఫున కోరుతా ఉన్నాం. సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ RG1 బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తారీఖు ఆదివారం రోజు సింగరేణి యువ కార్మిక సదస్సును ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రధానంగా 110 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణిలో 1,00,000 పై చిలుకున్నటువంటి కార్మికులు ఈరోజు కేవలం 45,000 మందికే కుచించుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అదే స్థానంలో ప్రైవేటీకరణ పెరగడం అనేది జరుగుతుంది. సింగరేణిని పరిరక్షించాలంటే సింగరేణిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు కార్మిక వర్గం మీద ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఈ సింగరేణి పరిరక్షణ కోసం సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ అహర్నిశలు పోరాటం చేసి అనేకమైనటువంటి హక్కులను సాధించడం జరిగింది. కానీ ఈరోజు డిఫెండెంట్ ఎంప్లాయీస్ అధికంగా రావడం మూలంగా సింగరేణి చరిత్ర కానీ, ఏఐటీసీ సాధించినటువంటి విజయాలు కానీ, సింగరేణి ప్రైవేటీకరణ కానీ, అదేవిధంగా సింగరేణిని ఏ విధంగా లాభాల్లోకి తీసుకొచ్చినటువంటి సంఘటన కానీ ఇవన్నీ కూడా యువ కార్మికులకు తెలియవలసినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ సింగరేణి రోజు రోజుకు కుదించిపోయేటువంటి సందర్భంలో దీనిని మరి కొత్త గనులు, కొత్త ప్రాజెక్టులు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా సంస్థ పరిరక్షణ గురించి కూడా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి అన్ని విషయాలు ఆ యువ కార్మికులకు తెలవాలంటే ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ సదస్సులో ప్రొఫెసర్లు అనేకమైనటువంటి విషయాలు, అదేవిధంగా మన యూనియన్ నాయకులు కూడా యూనియన్ యొక్క చరిత్ర, కార్మికుల యొక్క పరిరక్షణ గురించి అనేకమైనటువంటి విషయాలు తెలియపరుస్తారు. కనుక ఆ యొక్క యువ కార్మికుల సదస్సును ఈ 20 తారీఖున జరిగేటువంటి సందర్భంగా కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ రామగుండం నగర సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు 10,000 రూపాయల కనీస పెన్షన్ ఇవ్వాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్లో గళాన్ని వినిపించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గోదావరికని మెయిన్ చౌరస్తాలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు వంశీకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాచకొండ కోటేశ్వర్లు మాట్లాడుతూ మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి సింగరేణి కార్మికులు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ స్కీమ్ను కల్పించడం జరిగిందని తెలిపారు.
జిందాబాద్ 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 కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ పట్టవంశీ కిషన్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ పట్టవంశీ కిషన్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ పట్టవంశీ నాయకత్వం పట్టవంశీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డెం వంశీకృష్ణ గారు గెలిచినప్పటి నుంచి అనేక సమస్యలపై పోరాటం చేస్తూ గత సంవత్సరం నుంచి రిటైర్డ్ కార్మికుల కోసం పోరాటం చేస్తున్నాడు. గతంలో దివంగత నేత కాకా వెంకటస్వామి గారి నాయకత్వంలో అప్పుడు పెన్షన్ విధానం ఉండేది. రిటైర్డ్ కార్మికులకు 500 నుంచి 1500 మాత్రం పెన్షన్ ఇచ్చే అధికారం ఉంది. ఈ వంశీ గారు మొన్న పార్లమెంటులో మాట్లాడుతూ ఖచ్చితంగా రిటైర్డ్ కార్మికులకు అందరికీ మనిషికి 10,000 రూపాయలు పెన్షన్ విధానం తీసుకురావడం కోసం పార్లమెంట్లో గలమెప్పి పోరాటం చేయడం జరిగింది. గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని గోదావరిఖని పట్టణంలో శనివారం జీసస్ ఫర్ రన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామకుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొని జీసస్ ఫర్ రన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. క్రైస్తవ సోదరులతో కలిసి రన్లో పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవాళి సన్మార్గంలో నడిచి దేవునిలో ఏకమయ్యేందుకు ప్రభువైన యేసుక్రీస్తు బోధనలు ఉపయోగపడతాయని తెలిపారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ర్యాలీ ప్రోగ్రామ్ కి చేసినటువంటి ముఖ్య అతిథులు మా ప్రియతమ నాయకులు రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే గ్రేవ్ యార్డ్ యొక్క మరమ్మతుల కొరకు వారు ఫండ్ కేటాయించడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి తన శిలువలో మరణించి ప్రపంచ మానవాళి ఉన్నటువంటి అజ్ఞానాన్ని, ప్రపంచ మానవాళికి ఉన్నటువంటి అసమాధానాన్ని తొలగించి శాంతిని వారు తెలియజేసి ప్రేమ సమాధానములతో మానవుడు జీవించాలని వారు తెలియజేసి ప్రపంచంలో ఉన్న చీకటిని పారద్రోలడానికి, పాపమును తొలగించడానికి యేసు ప్రభు శిలువలో మరణించి ఆయన మరలా పునరుత్థానుడై తన ప్రజల కొరకు త్వరలో రాబోతున్నాడు కనుక మానవులందరూ కూడా శాంతి సమాధానాలతో కలిసి జీవించాలని ఆయన బోధించిన బోధలు ఈ రోజున అనేకుల మహనీయులకు మార్గదర్శకంగా ఉన్నాయి. ఈ రోజున ఈ గోదావరిఖని పరిసర ప్రాంత ప్రజలు కూడా క్షేమముతో, సమాధానముతో, ఆనందంతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ దేవాది దేవుని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకి, మరి ముఖ్యంగా మన ప్రీతమ నాయకులకి ఉండాలని మనసారా IPF ఇంటర్ డినామినేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మేము మనసారా వారిని దీవిస్తున్నాం. ఈ గోదావరిఖని ప్రాంత ప్రజలను కూడా దీవిస్తూ ఈ ర్యాలీని ప్రారంభిస్తున్నాం. థ్యాంక్ యూ. మా క్రిస్టియన్ బాంధవులందరూ కూడా ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ అంటే మళ్ళీ జీసస్ పర్వవధించి మళ్ళీ భూమిపైకి వచ్చి ఈ ప్రపంచాన్ని రక్షించడానికి, శాంతిని నెలకొల్పడానికి ఈరోజు జీసస్ రావడం జరిగింది. ఈ కార్యాచరణను తీసుకొని ప్రతి సంవత్సరం రన్ ఫర్ జీసస్ పెడుతూ లోక శాంతి కొరకు, ప్రపంచ శాంతి కొరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేద, బలహీనులు, ఆరోగ్యంగా లేని వారు అందరూ బాగుండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ ఆయా ఉన్నటువంటి ఈ దేశం బాగుపడాలి, ప్రపంచంలో ఎక్కడ కూడా విధ్వంసాలు జరగద్దని ఆ మహామహుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. అదృష్టవశాత్తు ప్రతిసారి వీళ్ళతోటి భాగస్వామి కావడం నేను అదృష్టవంతుడిగా భావిస్తా ఉన్నా. ఈరోజు శాసనసభ్యుడిగా 2వసారి వీరితో కలిసి ప్రయాణం చేస్తా ఉన్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది రామగుండం నియోజకవర్గం ప్రత్యేకంగా తెలంగాణ దేశమే ఒకటైతే ఈరోజు ప్రత్యేకంగా రామగుండంలో మత కళలకు
వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం రక్షణ కోసం స్థాపించిందే తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ అని టీఆర్ఎస్డీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి తోడేటి శంకర్ గౌడ్తో కలిసి నరాల సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఆశయాల కోసం రక్షణ కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా కుటుంబ పార్టీగా మారిందని, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పదం వినబడకుండా బీఆర్ఎస్ పార్టీగా మార్చడం జరిగిందని తెలిపారు. ఏ తెలంగాణ ప్రజలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ను అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో 3 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మేము సుప్రీంకోర్టులో కేసు గెలిచి టీఆర్ఎస్ అనే పదాన్ని మళ్ళా తెలంగాణలో బతికించడం జరిగింది. మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, తెలంగాణ కోసం అమరులైనటువంటి, తెలంగాణ కోసం తమ మేధో సంపత్తిని ఉపయోగించినటువంటి మేధావులు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ చాలామంది నష్టపోయారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ను నమ్ముకొని. మరి ఏ తెలంగాణ ప్రజల యొక్క ఆశలతో, ఆశయాలతో, ఆకాంక్షలతో అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు నువ్వు రాష్ట్రాన్ని ఏలి ఈ తెలంగాణ అనే పదాన్ని తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేస్తామంటే మాలాంటి మేధావులైన మేము ముందుకు రావడం జరిగింది. అందుకే మళ్ళీ టీఆర్ఎస్ అనే పదాన్ని మేము తెలంగాణలో బ్రతికించడం జరిగింది. మరి తెలంగాణ వస్తే లక్షల ఉద్యోగాలు, కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ ఉద్యోగాలు ఎటుపోయినాయి? డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎటుపోయినాయి? దళితులకు 3 ఎకరాల భూమి ఎటుపోయింది? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ ప్రాజెక్టులో అవినీతిమయం, కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అంటే మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణగా, ఎడారి తెలంగాణగా, బానిస తెలంగాణగా, బతకలేని బడుగు తెలంగాణగా మారిపోయింది. దానికి కేసీఆర్ కారణం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు 1,000 కోట్లు అప్పులు ఎందుకు తెలంగాణలో అయినాయి అనేది ఒక ప్రశ్నిస్తే, మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని మీరు ఛత్తీస్గఢ్తో ఒక పనికిరాని విద్యుత్ ఒప్పందం చేసుకొని కోట్ల రూపాయలు ఎక్కడికి మళ్లించడమే కాదు, కోట్ల రూపాయలు విదేశాలకు మళ్లించారు, అమెరికాలో వ్యాపారాలు చేస్తున్నారు. అంటే తెలంగాణ సంపదను మీరు కొల్లగొట్టడం జరిగింది. ప్రతి తెలంగాణ పౌరుని యొక్క తలసరి ఆదాయం అనేది జీవించలేని దుర్భర దారిద్ర్య స్థితికి వచ్చింది. దానికి కారణం కేసీఆర్ కాదని ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ వస్తే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకు వస్తాయని తెలంగాణ ప్రజలందరూ కూడా కొండంత ఆశలతో ఎదురు చూశారు. మన నీళ్ళు ఎటుపోయినాయి? కృష్ణా జలాలు, గోదావరి జలాల కింద పోయినాయి. మన నిధులు ఎటుపోయినాయి? మన నియామకాలు ఎటుపోయినాయి? ఈ ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి నన్ను ఆదరించి ఈ 4 నెలల్లో నేను చేసినటువంటి ఒక కార్యక్రమాలు కావచ్చు, నేను చేసినటువంటి ప్రోగ్రాములు కావచ్చు, నన్ను ఆదరించి నాకు రాష్ట్రంలో జనరల్ సెక్రటరీగా ఇవ్వడం చాలా సంతోషకరం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంటే ఉన్నదాల్లా మీరు బాగా చురుక పాత్ర పోషిస్తారన్న మీరు కూడా జిల్లా అంతా చూసుకోవాలనేది నాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఇక్కడ నాకు సంతోషకరం ఏంటంటే, నేను ఈ జల్మోల ఎమ్మెల్యేను పేరు వస్తుందా అని అనుకున్న వ్యక్తికి ఆ కాలం నిర్ణయిస్తుంది, ఆ దేవుడే కలిసత్తే ఏదో నడిసత్తే కొడుకు పుడుతుంది అనే ఉద్దేశంతో ఇలా నాకు ఒక ఎమ్మెల్యే ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషకరమైన వార్త. నేను ఎమ్మెల్యేని అవుతానా? 20 మందిలో పడుతుంది, 20 అవుతారా? ప్రజలు ఆదరించాలి. ఇప్పటికే ప్రజలు నాకు బాగా రామగుండం నియోజకవర్గంలో కష్టపడ్డాడు. మరి చాలా పాదయాత్ర చేసిండు, 500-600 పాదయాత్ర చేసిండు, 20 జైలు జీవితం గడిపిండు. కేసులున్నాయి అనేది నాకు ప్రజల్లో మంచి పేరుందని అనుకుంటున్నాను. కాబట్టి నేను ప్రజల పక్షాన తప్పకుండా ఇక్కడ కొట్లాడి నన్ను నమ్ముకొని ఏదైతే మా గౌరవ అధ్యక్షులు మరి నరాల సత్యనారాయణ గారు నన్ను నమ్మక ద్రోహం చేయకుండా నేను పార్టీకి ఎట్లయితే కేసీఆర్ ఆ రోజుల్లో కొంచెం తెలుసు, మాకు మధ్యలో గొడవ అయితే 6 నెలలకే కేసీఆర్ వచ్చి ఆ వ్యక్తితోటి మనకు పేరొందిన ఆ వ్యక్తితోని మీకు శంకర్ గౌడ్ అవసరమో కలిపిపోవాలని చెప్పినప్పటి నుంచి కేసీఆర్ మాట దాటకుండా నేను 23 ఏళ్ళు కష్టపడి నేను టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన. కానీ ఉద్యమకారులను తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు.
మేము బాధపడ్డాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గుర్తించింది, తెలంగాణ ఉద్యమకారులకు మేము 250 గజాల జాగిస్తాము, మేము 25,000 పెన్షన్ ఇస్తాము, మేము ఉద్యమకారునిగా గాడిస్తాము, మేము బస్ పాస్ ఇస్తామని మరి ఎన్నికల ముందు మరి వీళ్ళు కూడా పెద్ద పెద్ద పోకడలు కొట్టినారు. కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఒక ఉద్యమకారునిగా హెచ్చరిస్తున్నా, తప్పకుండా మీరు ఉద్యమకారులకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీరు అన్న కోరిక నెరవేర్చకుంటే ఉద్యమకారులకు కూడా మీ అందరము ఏకం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తెచ్చినామో ఇప్పుడు ఉద్యమకారులను కూడా ఈ ఇచ్చిన అమలు ఇచ్చిన మాట తప్పకుండా ఇచ్చేంత వరకు మేము ఉద్యమకారులను ఐక్యత చేసి కొట్లాడతాం అనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కేంద్రీయ విశ్వ హిందూ పరిషత్ నిరసన కార్యక్రమాల పిలుపు మేరకు గోదావరికని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయం ముందు చేరి ధర్నా చేపట్టారు. ఆధారంగా స్పష్టంగా మతోన్మాద శక్తులు హిందువులపైన దాడులు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవలసిందిగా దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఈరోజు కలెక్టర్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల ద్వారా విన్నపాన్ని రాష్ట్రపతి యొక్క ఆదేశం మేరకు పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్, మాల్దా జిల్లాల్లో జరుగుతున్నటువంటి మతోన్మాద శక్తుల యొక్క దుర్మార్గాలు, హింస కారణంగా సుమారు 500 హిందూ కుటుంబాలు అక్కడి నుంచి వలసపోయిన విషయము తెలుసుకున్న తర్వాత హైకోర్టు ఆదేశం మేరకు బెంగాల్ ప్రభుత్వము విచారణ జరిపి నిన్ననే హైకోర్టులో ఒక నివేదికనిచ్చింది. ఆ నివేదికలో స్పష్టంగా చెప్పడం జరిగింది, 10,000 మంది మతోన్మాద మూకలు మూకుమ్మడిగా విరుచుకపడి అక్కడ అమాయకులైనటువంటి హిందువులనే కాకుండా పోలీసుల పైన కూడా దాడులు చేయడం జరిగింది. మరునాడు 2 భాగాలుగా విడిపోయి ఒక చోట 5,000 మంది, మరొక చోట 5,000 మంది మతోన్మాద మూకలు హిందువులపైన దాడులు చేసిన కారణంగా విధిలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి కట్టుబట్టలతోటి సుమారు 500 మంది కుటుంబాలు, 500 హిందూ కుటుంబాలు పారిపోయి వచ్చిన విషయాన్ని బెంగాల్ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఇంతవరకు బెంగాల్ ముఖ్యమంత్రి అక్కడ అల్లర్లేం జరగడం లేదు, అనవసరంగా ప్రచారం చేస్తున్నారని చెప్పినటువంటి అబద్ధపు మాటలు అవి అబద్ధమని చెప్పేసి హైకోర్టుకు బెంగాల్ ప్రభుత్వం ద్వారా సమర్పించిన నివేదికనే సూచిస్తుంది. అక్కడ ముస్లిం మతోన్మాదులు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లిం మతోన్మాదుల యొక్క దుర్మార్గాల కారణంగా 500 కుటుంబాలు అక్కడి నుంచి పారిపోయాయని చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఈ మతోన్మాద చర్యలకు అడ్డుకట్ట వేయడం కోసము ఒకవైపున అక్కడ హిందువులపైన దాడులు జరుగుతుంటే కలకత్తా నగరంలో ఆ దాడులకు గురైనటువంటి వాళ్ళను వెళ్లి పరామర్శించకపోగా ఈ దాడులకు పాల్పడుతున్నటువంటి ముస్లిం మతోన్మాద మత గురువులతోటి, ఇమాములతోటి బెంగాల్ ప్రభుత్వము, మమతా ప్రభుత్వము సమావేశాలు జరిపి మీకు మేము రక్షణగా ఉంటాము, వక్ఫ్ బిల్లును మేము వ్యతిరేకిస్తాము, ఈ రాష్ట్రంలో అమలు జరపమని చెప్పేసి వాళ్ళకు వాగ్దానాలు ఇస్తుంది తప్ప ఈ దుర్మార్గాలకు, హింసకు బాధ్యులైనటువంటి వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటానని ఒక్క మాట కూడా ఇప్పటి వరకు మమతా ప్రభుత్వం చెప్పడం లేదు. హైకోర్టుకు ఈరోజు సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవలసిందిగా
స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అల్పసంఖ్యాక వర్గాలను బుజ్జగింపు కారణంగా పోలీసులు కూడా, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పోలీసులు కూడా సమర్థవంతంగా కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి. మే 20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఎన్టీపీసీ రామగుండం ఏరియా సిఐటియు కమిటీ సమావేశం శనివారం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని సిఐటియు ఆఫీసులో నాంసాని శంకర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా మే 20న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని కార్మిక ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయని, ఈ సమ్మెను రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జయప్రదంగా నిర్వహించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఎన్టీపీసీ రామగుండం ఏరియా సిఐటియు సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా రేపు మే 1వ తారీఖు నాడు జరిగేటువంటి ప్రపంచ కార్మిక దినోత్సవం అయినటువంటి మేడేను అత్యంత జయప్రదంగా ఇక్కడ నిర్వహించాలని, అదేవిధంగా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను జయప్రదంగా నిర్వహించాలని చర్చించుకోవడం జరిగింది. దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ల పేరుతోటి ఈరోజు కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని, సౌకర్యాల్ని నిర్వీర్యం చేస్తున్నది. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే 8 గంటల పనిదినం 12 గంటలకు మారబోతా ఉంది. సమ్మె హక్కు నిర్వీర్యమవుతుంది. అదేవిధంగా సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు హరించబడతా ఉంది. ఇప్పటి వరకు కార్మికులకు ఉన్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ, సెలవులు తదితర సంక్షేమం నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా కార్మికులందరినీ యజమానులకు బానిసలుగా మార్చే విధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి. అందుకే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రెండవది ప్రభుత్వ రంగ సంస్థలు, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరి శ్రమతోటి నిర్మించబడ్డటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ శక్తులకు విచ్చలవిడిగా అమ్ముతా ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. అందుకని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ చేయొద్దు, కార్పొరేట్లకు అమ్మొద్దనేది. అట్లాగే కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు నిర్ణయించాలని తదితర డిమాండ్లతోటి మే 20వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఈ సమ్మె ఆల్ ట్రేడ్ యూనియన్స్, ఈ దేశంలో ఉండేటువంటి రాష్ట్రంలో ఉన్న కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లన్నీ కలిసి పిలుపునిచ్చినాయి. అందుకని ఇది ఒక దేశభక్తియుతమైనటువంటి సమ్మె. ఈ సమ్మెలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి కాంట్రాక్టు, పర్మనెంట్, అసంఘటిత రంగం, స్కీమ్ వర్కర్స్ ఎవరైనా నీ నా అనేటువంటి భేదం లేకుండా సమస్త కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సమ్మెను విస్తృతంగా ఈ ప్రాంతంలో ప్రచారం చేయడం కోసం నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ కార్మిక వర్గ హక్కుల రక్షణ కోసం, సౌకర్యాల రక్షణ కోసం జరిగేటువంటి సమ్మెలో మొత్తం కార్మికులు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సి రాజ్ ఠాకూర్ అన్నారు. వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. అనంతరం జయ్యారంలో సన్నబియ్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ కుమార్, ఏఈఓలు శశిధర్, యోజన, సింగిల్విండ చరణ్ భయ్యప్, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ భరోసా కూడా వస్తుంది. 220 యూనిట్ కరెంట్ వచ్చింది, గ్యాస్ వస్తుంది, ఆరోగ్యశ్రీ 10 లక్షలు వస్తుంది. ఇప్పుడు ఇట్లా పూర్తిగా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళకి మేము వెతికి ఇల్లు కట్టిస్తాం. ఇవాళ 4-5 వరకు నేనే స్వయంగా వాళ్ళకి ఇల్లు కట్టుకోండి అని వాళ్ళకు పునాదులు చేయడానికి నిలబడి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి చక్కటి కార్యక్రమం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇంకా మనకు ఇక్కడ శ్రీధర్ బాబు గారు ఉన్నారు. శ్రీధర్ బాబు గారు ఉండి ఈ జిల్లాల ప్రతి రైతుకి ప్రతి పేదవాడికి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రాజ్య యువ వికాసం ఇవన్నీ ద్వారా లోన్స్ మహిళలను కొడుకులు చేయాలంట. నువ్వు అప్లై చేసావు? ఏం చదువుకున్నావు? డిగ్రీ. ఖచ్చితంగా అప్లై చేయి. ఏదో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మన రైతులందరికీ కూడా మేము రైతు కూలీలము, ఇలా రైతు ఆత్మీయ భద్రతతో పాటు చిన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యాచరణ ఒక గొప్ప విప్లవాత్మకమైన ఇలా పండుగ జరుగుతుంది. మా ఇంట్లో ప్రతి ఒక్కరు మీకు ఫోన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ రోజైతే మొదలైందో ఆ రోజు నుంచి ప్రతి ఒక్క మేము ఇంటింటికి వెళ్తూ వాడవాడన గ్రామాల్లో ఇంట్లో ఈ రకంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర భోజనం చేస్తున్నారు. ఆ కుటుంబం చాలా సంతోషంగా ఈరోజు బ్రహ్మాండంగా నేను వస్తున్నా అని చెప్పి వారి ఒక కూర తినడంలో పచ్చడి టమాటా వేసి కూడా పెట్టడం, పచ్చి పుట్ల ఈ రొటీన్గా కామన్ పీపుల్ తినేటువంటి ఫుడ్ మరి దీన్నే ఒక పెద్ద పండుగ చేస్తున్నారు. ఈ విధంగా గొప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నారు. నేను ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాను. భోజనం పెట్టేవాళ్ళు ఎవరు మర్చిపోరు. ఈ ప్రజల జీవనం ఉంది. నిర్భయంగా ఈ రాష్ట్ర ప్రగతి ఇద్దరే కష్టపడుతున్నారని మనం సోదరు చెప్తా. అన్నం నేను వండినా, పప్పు తను వండింది, పచ్చడి ఒకరు చేసిండ్రు. ఒక్కొక్కరు 4 కుటుంబాలు కలిసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మీద అభిమానంతో చక్కరైన భోజనం పంచిపెట్టారు. ఒక్కొక్కరు ఉన్నారు. మాతో కూడా మీడియా వాళ్ళు మాట్లాడాలని చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఎమ్మెల్యే గారి కోసం నేనే పచ్చడి వేసాను. నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. అందరం కలిసి తినడం ఇలా చెప్పు. ఇట్లా సన్న బియ్యం లేని వాళ్ళకి ఎప్పటికీ ఆనందంగా ఉంటుంది. ఇట్లా హ్యాపీగా ఉంటారు. ఎప్పటికీ ఇది ప్రభుత్వం ఎప్పటికీ ఇట్లనే ఉండాలి. లేని వాళ్ళు బాగా మంది ఉన్నారు. వాళ్ళకి ఎంతో ఇది బాగా న్యాయం చేసినట్టు. సన్న బియ్యం ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.